అన్న ఏదైతే తమ్నేల్ చేసినామో ఆ! ఏదో తమ్నేల్ చేసావు కదా మొత్తానికైతే. సో, ఈ బిచ్చగాడి అవతారం ఏంటి? ఈ గుండు అవతారం ఏంటి? దాని వెనకాల యూట్యూబ్ ఆ యొక్క ఆ! ఆహ్, ఏముంది సింపుల్. హ్మ్. అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అవును. చాట్‌జీపీటీకి ఏమడిగానంటే, ఆ! ఓ గుడి దగ్గర ఒక అడుక్కుని తినేవాడు ఉంటాడు. ఓకే. అక్కడ ఒక రాజు పోతుంటాడు. హ్మ్. వానికి డబ్బులు అడుగుతాడు. మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. అవును. దాన్నే మనం ఇట్లా దాన్ని రిజెంబుల్ చేసినాం. అంటే యూట్యూబ్ అనే ఒక గుడి ఓకే. ఓకే. బ్యాక్ సైడ్‌లో ఉంది. అవును. 100,00,00,000 అధిపతి అంటే అంత మాత్రం రిచ్‌గా ఉంటాడు. అవును. అవును. గుండు ఎందుకోసం చేపించినాం అని చెప్తే, ఆ! ఆ డైలాగ్ కోసం. ఓకే. ఏంటిది డైలాగు? డబ్బులు ఊరికి ఊరికి రావు ఊరికే అని ఊరికే చెప్పేది. రావని చెప్పేసి అవును. అది అవును. వచ్చి ఆ! మన లలిత కొటేషన్ పెట్టి జ్యువెలర్స్ ఓనర్. ఆయన ఆ! ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఆయనదనమాట అది. అందుకోసం ఆ గుండు పెట్టేసినాం మనము. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ బిచ్చగాడు ఎవరైతే ఉంటారో ఓకే. హైటెక్ బిచ్చగాడు. చూస్తే పైన క్యూఆర్ కోడ్ కూడా ఉంటది. అవునులెండి. ఆ! ఎందుకోసం అంటే చైనాలో హ్మ్. అక్కడ అడుక్కునే తినే వాళ్ళు కూడా ట్యాగ్ ఏసుకొని అడుక్కుంటుంటారనమాట. రోడ్డు పైన రోడ్డు పైన ఆడుకుంటుంటారు. అడుక్కుంటుంటారనమాట. అవును. ఎవరికైనా ఇప్పుడు దానం రీసెంట్‌గా చేయాలంటే అమెరికా ఆ! ఆ చైనాలో వచ్చింది. అచ్చా! ఇతను సాయి కృష్ణ అనే వ్యక్తి ఏంటంటే ఇండియాలోకి తీసుకొచ్చాడంటారా? టెక్ బిగ్గర్ అనమాట. అచ్చా! టెక్నికల్ బిగ్గర్. టెక్నికల్ బిగ్గర్. ఓకే. ఆ! అందుకోసము అతను ట్యాగ్ పెట్టుకొని నాకు డైరెక్ట్ 30,00,000 అచ్చా! డైరెక్ట్ 30,00,000 30 లక్షలే అచ్చా! వేలు ఓకే. గిల్లు కాదు. వేలుల్లో కాదు. ఆ! ఎప్పుడు చూసినా ఇదే. నేను ఒక మీమ్ చూసిన. అచ్చా! ఏం మీమ్ అంటే ఒక పొట్టేలు పరిగెత్తుకుంటా ఒక గుంతలో పడతది. అచ్చా! ఒకడు తీస్తాడు. మనలాంటోళ్ళు వ్యూవర్స్ కొంతమంది తీసి ఓకే. దాన్ని పక్కన పెడతారు. అచ్చా! మళ్ళా పరిగెత్తుకుంటూ పోయి అదే బొక్కలో పడతది. అచ్చా! అదే మళ్ళీ చూసుంటావు నువ్వు ఓకే. పొట్టేలు. హ్మ్. 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 పొట్టేలు అటక్ జాతి చూసినయి. అవును. ఇరుక్కుపోతది. ఇరుక్కుపోతది. తీస్తాడు ఒకడు బయటికి. అవును. మళ్ళా ఎగురుకుంటూ పోయి మళ్ళా అదే బొక్కలో పడతాయి ముందు పోయి. అచ్చా! అచ్చా! అవులే ఒకసారి తీసిన తర్వాత కూడా మళ్ళీ మరి ఎగురుకుంటూ పోయి మళ్ళీ అదే బొక్కలో పడతది. ఎందుకోసం అంటే అవును. కరెక్ట్‌గా 4 ఇయర్స్ క్రితం ఆఫ్టర్ కరోనా అంటే 2020లో అనుకుంటా. 2021 2021 ఓకే. 2020లో అంతా జరిగింది. కోవిడ్ అదంతా అవును. జరిగింది. అప్పుడు కరోనా ఏదో టైమ్. మనం ప్లాన్ కూడా చేసుకుంటాం. కలిసాలా, చేయాలా సంథింగ్ అని చెప్పి హ్మ్. అది తర్వాత విషయము. ట్వెన్ 2021లో మనకు వచ్చేసి ఇలానే చేశాడు. సేమ్ ఇదే. ఏంది ఇట్లా ఇట్లా అని చెప్పి. నేను అప్పుడు కూడా అదే క్వెషన్ చేశా. అవునులెండి. నువ్వు క్రియేటర్లకి ఏం చేశావు? నువ్వు సరే డబ్బులు తీసుకున్నావు. నేను కాదని చెప్పట్లే. అవును. దాదాపుగా మనిషి నీకు చూపుతున్నాడు. నీకు రికార్డ్స్ ఉన్నాయి. 60,000 రికార్డ్స్ ఒకసారి పంపించినాడు. లక్షలు 50,000, 50,000 ఒకసారి పంపించినాడు. అవును. రూ. 1,00,000 పంపించినాడు. అంటే టోటల్‌గా 2,60,000 నీకు పంపించినాడు. పంపించినాడు. అవును. నువ్వేమన్నావు? నేను నెలకి 25 30 కట్టుకుంటా నీకు అన్నాడు. అన్నావు. అతను మంచివాడు కాబట్టి ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇచ్చాడు ఇచ్చావు కాబట్టి కాబట్టి అతను డబ్బులు అడగలే. అడగలేదు. అవును. డబ్బులు అడగకుండా అలానే సైలెంట్‌గా ఉన్నాడు. ఎందుకంటే హ్మ్. ఫ్రెండ్‌షిప్ కాబట్టి నువ్వు డబ్బులు అన్నది ఈ ఆ! ముఖ్యం కాదు మనకు ఫ్రెండ్షిప్ ముఖ్యము అని ముఖ్యం. చెప్పి అనుకున్నాడు కాబట్టి వీళ్ళ స్నేహం అప్పటి నుంచి కాదు. వీళ్ళంతా కూడా ఏంటంటే పాత స్నేహం వీళ్ళది. ఓకే. తిక్కు అనమాట. స్టార్టింగ్ నుంచి. ఆ! 'ట్రిపుల్ ఆర్‌లో' ఎన్టీఆర్, రామ్ రామ్ చరణ్ లెక్క చరణ్ అనమాట. లాగా. అంత బాగా తిక్కు ఫ్రెండ్‌షిప్ అనమాట. అన్న నువ్వు మనోనివే అంటే వాడు లేదు నాకు తాళమి అంటారు చూసినావా ఆ! అట్టా అనమాట. వీళ్ళ అచ్చా! సిట్యుయేషన్ ఇట్లా జరుగుతుంది. ఓకే. డబ్బులు ఇచ్చినప్పుడేమో బాగున్నావు. మంచోడు. మంచోడు హ్మ్. తీసుకున్నావు. అవును. ఒక మనిషి డబ్బులున్నప్పుడు సాయం చేస్తున్నాడు. సాయం చేస్తున్నాడు. ఇప్పుడు నీకు పైన ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అని చూపించుడు కాదు. నీకు 50,00,000 కారు ఉండొచ్చు. అవును. నేను చెప్పేదేంటంటే నీకు బెంజ్ కారే ఉండొచ్చు. 50,00,000 విలువ చేసే కారే ఉండొచ్చు. అందులో పెట్రోల్ ఎంత ఏపిస్తామో నీకు మాత్రం తెలుస్తది. తెలుస్తుంది. అవును. అది రూ. 1000 ఏపిస్తామా? ఫుల్ ట్యాంక్ ఏపిస్తామా? అది పర్సనల్ ఓన్ చెప్పలేరు కదా! చెప్పలేము. ఇప్పుడు సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఉండవు. అవును. ఒకప్పుడు ఉన్నప్పుడు సాయం చేస్తున్నాడు మనిషి. చేస్తున్నాడు. అవును. ఇప్పుడు లేవురా బయ్! ఇప్పుడు నా దగ్గర పరిస్థితి లేదు. సరే. ఇప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటంటే నాకు సాయం చేయొచ్చు కదా! ఈళ్ళ కొడుకు బర్త్‌డేకి ఫారిన్‌కెళ్ళి చేసుకోవాలా? అరే! అతని కొడుకు బర్త్‌డే అది చేసుకుంటే అతని పర్సనల్ బయ్. ఓన్లీ వాడు పర్సన్. అవును. సంపాదించేది ఎందుకోసము? సంపాదించి తన సొంత ఫ్యామిలీని చూసుకోవడానికే కదా! చూసుకోవడానికే గదా! బాగా చేసుకోవాలి. అవును. ఇప్పుడు పేరెంట్స్ అంటే వాళ్ళకి కొంచెము వాళ్ళకంటూ ఆశలుంటాయి. మా పిల్లల్ని ఇలా చేసుకోవాలా, అలా చేసుకోవాలా, ఇలా సెలబ్రేట్ చేయాలా అని చేయాలి చెప్పి. అని. ఒకరికొకరు ఉంటుంది. కొన్ని కొన్ని ఖచ్చితంగా ఆశలుంటాయి. ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది. ఇప్పుడు ఖచ్చితంగా క్రియేటర్ ఉంటది. ఇప్పుడు ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని ఆ! ఉంటాయి అంతే కదా! ఇప్పుడు చేసుకోవాలనుకునేవి. నువ్వు 'జీన్స్' సినిమా చూసినావో లేదో? 'జీన్స్' సినిమా ఓకే. అందులో 7 వండర్స్ ప్రపంచంలో 7 7 వింతల్లో వింతలు. 'జీన్స్' సినిమాలో అమెరికాలో బిలియనీర్ కొడుకనమాట. ట్విన్స్ ఉంటారు వాళ్ళు. ఓకే. ఒక పాటలో శంకర్ వచ్చేసి 7 వింతలు 7 వింతలు. మొత్తం ఓకే. వండర్స్‌ని కవర్ చేసాడు ఒక కవర్ పాటలో. ఒకటి ఒకడిని అడిగినాడనమాట. హ్మ్. ఎందుకండి ఈ పాటకి ఎంత ఖర్చు పెట్టి మీరు 7 వింతలు అంటే 'తాజ్‌మహల్' అది చైనా అది ఇది చైనా అన్నా వాళ్ళు గూడా కావచ్చు. అన్నీ గూడా మీరు చేశారు. ఎందుకోసం అండి అంటే
ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, అవును. నేను ఇలా చెయ్యాలి అని. అతను అమెరికాలో బిలియనర్ కొడుకు, వాల్టాస్ ఎలా ఉండాలా చూడు మరి 7 వింతలు ఇంకా 7 ఆ మాత్రం ఉంటుంది భయ్ వానికి. అవును, అవును. ఇప్పుడు వా స్థాయికి చేసి ఉంటుంది భయ్. ఎవరన్నా కానీ కావచ్చు, నేను ₹1,00,00,000 సంపాదించవచ్చు, నీకు ఇవ్వాలనే రూల్ ఉందా? లేదు అది. నీకు ఒకసారి సాయం చేసినాం, అవును. నువ్వేం చేసినావు? నువ్వు ఫైనాన్షియల్ స్టేట్లో కరెక్ట్గా లేవు అని చెప్పి అర్థమవుతున్నాడు. అర్థమవుతుంది అక్కడ. అవును. నువ్వు కరెక్ట్గా అప్లై చేసుకుంటే బాగుండేది. నేను ఆ రోజు కూడా అతను అడుక్కుంటున్నాడు అని చెప్పి నేను బాధేసి ఆ రోజు ఆ కాలంలో వీడియో పెట్టింది. అవును. అప్పుడు చాలా మంది వ్యూవర్స్ ఎందుకో వీళ్ళకి మూతి తెలియదు, ఏమీ తెలియదు, అవును. తోకే ఏదో తెలియదు, random గా వచ్చేసి comment వస్తారు చేయడం. అయ్ అవును. మా అన్నతో అంటే కాయిన్కి నాణ్యానికి ఒక సైడ్ చూస్తారు, రెండో సైడ్ చూడరు. చూడరు. అవును. అరే అట్లా అడుక్కోవడం కరెక్ట్ కాదురా. ఎందుకోసం అంటే సాయి కృష్ణ నాతో కూడా మంచి సన్నిహితుడే, Okay. అతను కూడా నాకు ఫ్రెండే. అందుకోసం నేను అప్పుడు కూడా ఏమన్నానంటే, ఎందుకు బ్రో ఇవన్నీ మీరు కోర్సులు పెట్టుకోండి, అప్పుడు చెప్పిన వీడియోలో కోర్సులు పెట్టుకోండి బాగుంటుంది, కరోనా వైరస్లో మీరు ఏమంటారు అది ఇంటర్వ్యూలు చేయండి బాగుంటుంది. ఐడియాలు ఎవరివి? నేను ఇచ్చిన ఐడియాలే అవి. అవునవును. మీరు ఇంటర్వ్యూలు చేయండి అని చెప్తే అందరితో ఇంటర్వ్యూలు చేసావు. కానీ మరి మిమ్మల్ని కామెంట్లలో యుద్ధాలు చేయండి, వీడియోలో యుద్ధాలు చేయండి. ఈయన పెద్ద వరల్డ్ వైడ్ 3, ఈయన హిట్లరు, ఈయన వారు ప్రకటిస్తాడు 100 కోట్లు. బై ఎవరికి విషయం తెలుసా? 100 కోట్లు సంపాదించిన ఏకైక యూట్యూబర్ ఎవరైనా ఉన్నాడు ప్రపంచంలో అంటే ఒక మిస్టర్ బీస్ట్ మాత్రమే ఉన్నాడు. అవును. 100 కోట్లు అంటే ఎట్లా వస్తాయి? అట్లా ఉండదు. ఈవెన్ ఇప్పుడు మిస్టర్ బీస్ట్ కూడా 100 కోట్ల అధిపతి ఉన్నప్పటికీ కూడా అతను డబ్బులు లేవంట పెళ్లి చేసుకోవడానికి. వాళ్ళ అమ్మకి డబ్బులు పడుతున్నాడు. అవును. అమ్మ డబ్బులు ఉంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మిస్టర్ బీస్ట్. అవును. ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంది అంటే, వీళ్ళు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు. కాకపోతే ఫ్రెండ్స్ అన్నప్పుడు మంచి చేసినప్పుడు తీసుకున్నప్పుడు అవతల వ్యక్తి దాన్ని కూడా అర్థం చేసుకోవాలి మనం. అవతల పక్కన అవును, ఒక్కొక్కరిది ఒక మజ్బూరి ఉంటుంది భయ్. ఒక్కొక్కరిది ఆ కోడి తెలుస్తుంది అంట బాధ, పెట్టే బాధ ఏందో. ఇప్పుడు ఆయన 4 కోట్లు ఉంది అని చెప్పి చెప్పాడు. ఎవరు తెలుసా? తెలియదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి అప్పులు అంబానీ కూడా ఉంటాయి భయ్. కానీ ఎవరు చెప్పుకోరు, ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు యూట్యూబ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఎందుకోసము? డబ్బు సంపాదించుకోవడం కోసమే కదా వచ్చావు. మళ్ళీ సబ్స్క్రైబర్స్ నుండే డబ్బు నువ్వు ఆశిస్తున్నావు. సరే అది పక్కన పెట్టేసేలే. ఫస్ట్ నువ్వు వచ్చింది ఎందుకోసం యూట్యూబ్ లో? నలుగురికి మంచి చేస్తున్నావు. ఇప్పుడు నువ్వే ఉన్నావు భయ్, నువ్వు వీడియో రికార్డ్ చేసుకుంటావు, ఇవన్నీ చేసుకుంటావు, ఎందుకోసం చేసుకుంటున్నావు? మోటివేషన్ అయితే ఎంతో డబ్బు వస్తుంది అని నేను నా కోసం నేను చేసుకుంటాను. ఫస్ట్ మోటో యూట్యూబ్ లో డబ్బు సంపాదించుకోవాలని ఎవరైనా వస్తారు. నువ్వు మోటివేషన్ అయిన తర్వాత నువ్వు ఒక వీడియో పెడతావు. అవును. ఆ వీడియో ఓపెన్ చేస్తే ఎవరన్నా కానీ యాడ్ వచ్చింది. అవును. ఆ యాడే నీ డబ్బులు, అంతే. నీ డబ్బులు అది వచ్చినా కాబట్టి దాని మీద డబ్బులు. నువ్వు ఊరికే చేయట్లేదు కదా, నువ్వేం మోటివేషన్ ఆఫ్ చేసి నేను ఉద్ధరిస్తున్నా అని చెప్పి చేయట్లేదు కదా. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు కదా యూట్యూబ్ నుంచి డబ్బులు. సరే ఎవరైనా కానీ అందుకోసం తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు సబ్స్క్రైబర్లకి వాళ్ళకి పోయినసారి డబ్బులు అడిగినారు, సాయం చేసినారు, ఏదో బయటపడినావు, ఏందో ఆ లెక్కలు చెప్పలేదు. ఓకే. ఇప్పుడు ఏమంటారు? లెక్కలు చెప్పలేదు, ఇచ్చినట్టు కూడా ప్రూఫ్ లేదు. ఇప్పుడు లాస్ట్ టైం వీడియోలో ఏమన్నా అంటే నా జీవితం మీకు అంకితం, క్రియేటర్స్ కి అంకితం, నేను అంతా త్యాగం చేస్తున్నా మీకోసం అన్నాడు. అట్ట కాదు. ఇప్పుడు సరే దాని తర్వాత కూడా నువ్వు డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు ఏమైనా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చినావా? లేదు, కోర్సులే పెట్టావు. ఏదైతే ఫ్రీగా ఇవ్వలేదు ఆ కోర్సు రీజనబుల్ గా లేవు. 3,000 పోనీ నువ్వు డబ్బులు తీసుకుంటేవి ఎవరికన్నా కానీ కరెక్ట్ గా న్యాయం చేసినావా? కోర్సు తీసుకున్న వాళ్ళు ఇంతవరకు బయట కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పలేరు, అనుకోలేరు. అరే ఎందుకు వచ్చిందిరా నాకు, ఎందుకు వచ్చింది బాధ అని చెప్పేసి పోతే పోయినలే అని చెప్పి అనుకుంటారు. ఎందుకోసం అంటే అందుకోసమే. అంతెందుకు ఒకప్పుడు మేమే కొట్టినాం ఫోన్ పే ద్వారా. కాకపోతే ఇప్పుడు ఫోన్ పే లేదు. ఆ స్కానర్ అనేది ఫోన్ పే స్కానర్ కాదు. ఇప్పుడు ఏదో దాంట్లో కూడా సంథింగ్ ఉంది బ్రో. అదంతా లాజిక్. ఒక మాట చెప్పునా, ఈ సైబర్ నేరగాళ్ళు అని చెప్పి ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు నీకు అనుకోకుండా ఎవరైనా డబ్బులు వేసారనుకో నీ అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయి అనమాట. ఇతను ఎంత తెలివిపరుడు అంటే ఆల్రెడీ కంపెనీ పెట్టాడు కదా, అది కరెంట్ అకౌంట్ ఉంటుంది. నువ్వు ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కానీ అకౌంట్ ఫ్రీజ్ కావు. ఇప్పుడు నీ అకౌంట్లో ఒకేసారి 50,000, 60,000, ₹1,00,000 పడ్డాయి అనుకో, నీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ జరుగుతుంది కదా. అవును, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అంటే ఈ బెట్టింగ్ యాప్ కాదు, ఈ ఆన్లైన్ లో స్కామ్ జరుగుతున్నాయి కదా. ఓకే, ఎవరు ఎక్కడ నుండి వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు తెలియదు. ఎక్కువ పడ్డదే సీజ్ చేయడం అనేది, సీజ్ చేసి పెట్టేస్తున్నారు దాన్ని. అలాగా బ్లాక్ చేసి పెడుతున్నారు. కరెంట్ అకౌంట్ అట్లాంటివి బాధలు లేవు.
ఎంతన్నా డబ్బులు తీసుకోవచ్చు, ఎన్ని డబ్బులు అనేది రావచ్చు. సో అది టాలెంట్ మనం ఉంది. అన్ని హుషారు లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు 5 years బ్యాక్ అప్పటికిప్పటికి ఆడియన్స్ మారిపోయి ఉంటారు. సరే ఈ కంపెనీ ఎవరి కోసం అని స్టార్ట్ చేసి ఉంటాడా? ఇప్పుడు క్రియేటర్స్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళే లేరు అది ఇది అని అంటున్నాడు. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో నేను వ్యూస్ కూడా చూస్తే కూడా వ్యూస్ కూడా అంత లేవు. ఆయన ద్వారా నేను సాయి కృష్ణ ద్వారా బాగుపడినా అని చెప్పేసి నేను లేవు. సో ఈయన ఎవరిని ఉద్ధరించడానికి ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేశాడంటో తన సొంత కోసమా, లేదంటే వ్యూవర్స్ కోసమేనా, సబ్స్క్రైబర్స్ కోసమా, అతని ఫ్యాన్స్ కోసమా? ఇప్పుడు 30 లక్షలు అడుగుతున్నాడు కదా, దేనికోసం? అప్పులు ఉన్నాయి. అది సొంత అప్పులా, లేదంటే యూట్యూబ్ కోసం ఏమన్నా అప్పులు చేస్తాడా? ఒకటి ఇప్పుడు హెచ్చులకు పోయి లొచ్చులో ఉన్నాడు. హెచ్చులు పోయి లొచ్చులో ఉన్నాడు. ఇప్పుడు అంతమందికి టీము. ఒకటి ఇప్పుడు ఉన్నాం మనము, ఒక షాప్ పెట్టుకుంటాం, చిన్న షాపు బంకు పెట్టుకుంటాం, అందులో నువ్వు 4 బట్టలు పెట్టుకుంటావు. 4 బట్టలు పెట్టుకొని నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావు. నువ్వు నీ దగ్గర బాగా మంచి సరుకు వస్తుంది, మంచి బట్టలు వస్తున్నాయి నీ దగ్గర అని చెప్తే జనాలు వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తావు, చిన్న బంకు కాస్త ఒక షాప్ తీసుకుంటావు. ఎందుకంటే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతావు. ఇంకా ఎక్కువ మంది రావడం జరిగిందంటే 2-3 షాపులు కలిపి తీసుకుంటావు. ఇంకా బాగా వచ్చింది అనుకో, ఇప్పుడు కాంప్లెక్స్ కొడతావు, స్టోర్ పెట్టేస్తావు. అది చేసే పద్ధతి. నువ్వు ముందు స్టోర్ కట్టేసి నేను బట్టలు పెట్టేసిన, నా దగ్గర ఎవరు రావట్లే కొనడానికి, నేను అప్పులు బాగాలేనాను అంటే ఎవరి కోసం చేస్తావు. అవును, అది కూడా నిజమే. ఇప్పుడు చేసేది ఏదో చిన్నగా పైకి ఎక్కాలి కానీ ఏదో స్టూడియో సంస్థానం 1.5 స్టూడియోగా. మేము ఇక్కడ గుడారాలతో పని చేసుకుంటున్నాం. బాహుబలిలో అంటారు చూసినావా, చిన్నరాజా గారు గుడారాలు చింపుకోరమ్మన్నారు ఫైటింగ్ చేయడానికి, రేపు పొద్దున కాలకీయాలతో ఫైటింగ్ ఉంది అని చెప్పి అట్లా గుడారాలు చింపుకొని మేము చేస్తున్నాం. నాదేముందో చూసినావా, రింగు లైట్ కూడా లేదు, ఈ 2 ట్యూబ్ లైట్లే, గ్రీన్ స్క్రీన్ ఇక్కడ ఉంటది, మైక్, ఐఫోన్. నా కాస్ట్ సెటప్ ఒక్కర్లే. ఎందుకంటే కంటెంట్ అనేది జనాలు మన కంటెంట్ చూస్తారు, మన స్టూడియో మనం ఏం మాట్లాడుతాం చూస్తారు, వింటారు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటున్నాం, మేము ఎంత పెద్ద సెటప్ ఉందే లేదు, ఏనా కానీ జనాలు చూస్తున్నారు. ఎందుకోసం చూస్తున్నారు అంటే కంటెంట్ ఇంపార్టెంట్. చెప్పేతోడు ఎట్లా అని చెప్తే వింటారు పోయి. ఇప్పుడు నేను కాలంలో కూడా అప్పుడు వీడియోలు చేసేటప్పుడు బయటికి వెళ్ళిపోయి వీడియోలు చేశాను, డైరెక్ట్గా డే లైట్కి. న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతిని, వాతావరణం నేను వాడుకున్నాను. చెట్లు, బుట్టలు, ఎండ మంచిగా ఉంటుంది. ఆ న్యాచురల్ రిసోర్స్లో వచ్చే అసలు వేరేగా ఉంటుంది. ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మంచిగా వీడియో చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లే, నువ్వు ఏమన్నా మాట్లాడుకోవచ్చు, ఎంత బాగా వస్తుంది అసలు వీడియో. జనాలు చూసే మన కంటెంటే. నువ్వు అక్కడ మ్యాజిక్ ఏం చేయట్లే, నువ్వు మొబైల్ కన్నా పెట్టి డాన్స్ చేపిస్తావా, స్టూడియోలో కూర్చోబెట్టుకుని 1.5 ఏందిరా నాయనా. అవును, 1.5 స్టూడియో కంటే మళ్ళీ ఇల్లు కూడా లేదా. ఇప్పుడు నువ్వు వేసుకున్న అద్దాలు కావచ్చు, నువ్వు వేసుకున్న బ్రాండ్ కావచ్చు, అంటే నువ్వు ఒక లగ్జరీ లైఫ్ కి అలవాటు పడినావు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు లగ్జరీ లైఫ్ నీతిపరుడుగా నీతిగా చేసుకుంటే రోజుకి అతను వీడియో పెట్టుకున్నా రోజుకి 50,000 వ్యూస్ మినిమం ఎక్కడ పోవు. సో ఆ విధంగా మనం చూస్తే 2,000, 2,500 ఒక రోజులో సంపాదించుకోవచ్చు. అతను ఒక్క రోజులో 2,000, 2,500 సంపాదించుకోవచ్చు దాదాపుగా. కానీ అతనికి 60,000, 70,000 ఈజీగా వస్తాయి. కోర్సుల ద్వారా కూడా వస్తాయి. కోర్సు ద్వారా తర్వాత నువ్వు కోర్సు పెట్టకపోయినా, ఎందుకంటే వస్తాయి సింపుల్ గా వీడియో పైన మినిమం నీకు 30,000 వ్యూస్ వచ్చినా 1,500 యాడ్ పోవు. 30,000 వీడియో నీకు నువ్వు గూగుల్ యాడ్స్ నుంచి 50,000 తీసుకుంటావు ప్రతి నెల. 50,000 కంటే తక్కువ అయితే రావు అమౌంట్ అయితే. ఖచ్చితంగా నీకు 50,000 వస్తాయి. ఒక సంసారం నడవడానికి హైదరాబాద్ లాంటి సిటీలోనే 30,000 ఉంటే జీవితం బట్టి నడుస్తుంది అని చెప్పి అన్నారు. నీకు 50,000లో నువ్వు ఎన్ని చేయొచ్చు పనులు, ఏం కావు చెప్పు నీకు. అంటే ఉన్న దాంట్లో సర్దుకునే తత్వం కూడా ఉండాలా. ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు అతను ఏదో 30 లక్షలు అడిగారు, ఇతను లేవని చెప్పేసరికి ఏదో అతను కూడా ఏ కష్టాల్లో ఉన్నాడు అని చెప్పేసి లైట్ తీసుకోవచ్చు. కానీ అతను కొడుకు బర్త్డే చేసుకుంటున్నాడు, నేను ఎట్లా చూస్తా, ఎందుకంత జెలస్, ఎందుకంత జెలస్ అని నేను అడుగుతున్నా. అది ఎందుకు అతనికి అలా అంత ఫీలింగ్? ఇప్పుడు సాయం చేసినాడు, సాయం చేయకపోతే ఒకసారి కూడా నువ్వు బాధపడాల్సిన విషయం. ఆల్రెడీ చేశాడు, దాన్ని తిరిగి ఇవ్వలేదు కూడా నువ్వు, మళ్ళీ పైన అడగలేదు, మరి నీకు అడగని కూడా లేదు. అవును, అతను సాయం చేసి కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు అతని దగ్గర ఉంటే నిజంగా అంటే అతను ఇస్తాడేమో, నాకు తెలియదు.
ప్రసాద్ మనసు గురించి ఏందో నాకు తెలియదు, అంటే పర్సనల్ గా ఇచ్చాడు కదా, చూపిస్తున్నాడు విత్ ప్రూఫ్ తో చూపిస్తున్నాడు కదా. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎవరో ముఖం తెలియని వ్యక్తి కూడా 5 లక్షలు ఇచ్చాడంట. ఇతను తొలగిపోతేనే మరి హాస్పిటల్ ఖర్చులు. అదే సో అదే ఎగస్ట్రా అంటారు దాన్ని. నాకు తెలిసి ఒకటి ఇప్పుడు ఏదన్నా కానీ కావచ్చు, మొత్తం డబ్బుతోనే ముడిపడి ఉంది. కానీ డబ్బు విషయంలో వచ్చేసరికి రిలేషన్స్ అనేవి బయటపడతాయి, రంగులు అనేవి బయటపడతాయి. నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు ఒక రకంగా, డబ్బులు లేకుండా ఇంకో రకంగా ఉండకూడదు. ఉన్నాడు ఇప్పుడు వీడియో చేయాల్సిన అవసరం కూడా లేకుండే. వీడియో లేదు, తీసేసినాడు. అది ప్రైవేట్ లో పెట్టినాడా డీల్ చేసినా తెలియదు, వీడియో లేదు. ఎందుకు ఎందుకు చేయాలి, ఎందుకు డిలీట్ చేయాలి? ఇప్పుడు చూడు చేసేటప్పుడు అంటే దీనివల్ల ఏం సాధిస్తావు? ఒకటి, ఇంతకు ముందే నీకు డబ్బులు వేసిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసే పర్సనల్ గా, అయ్యో అనవసరంగా డబ్బులు వేసామన్నా మేము ఆయనకి అని చెప్పి బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గర నాకు చాలా మంది ఫోన్ చేసేసి ఏమన్నా అని చెప్పేసి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళకి అర్థమైన సినిమా ఏంటంటే ఇది ఒక డ్రామా, ఒక సింపతి గేమ్. ఒక 5 ఏళ్ళ తర్వాత ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కాలేజ్లో దాంట్లో వెళ్ళిపోతే ఒక బ్యాచ్ వెళ్ళిపోతే చూసినావా? కొత్త ఇప్పుడు ఒక క్రియేటర్ ఇప్పుడు పక్కన వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు వాళ్ళతో ఇంకా అవసరం ఉండదు మనతో. కొత్త క్రియేటర్స్ వస్తారు, అయ్యో అన్న మా అన్న, అయ్యో మా అన్న, అయ్యో మా అన్న అంటే వీళ్ళకి వీళ్ళు పక్కన ఇంట్లో ఆకలితో ఉంటే అడగని నాళ్ళు వీళ్ళు, ఈయన కొడుకులు డబ్బులు వేస్తారు వీళ్ళకి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా అన్నం సరిగ్గా పెట్టరు నాయలు, అలాంటి నాయలు డబ్బులు కొడతారు ఇలాంటి వాళ్ళకి. అవును, మెయిన్ పాయింట్ టు బి నోటెడ్ అది మటుకు షూర్. ఎందుకంటే వీళ్ళకు ఇంతకు ముందు ఏం చేశాడో తెలియదు, కానీ ఇప్పుడు ఏదో చెప్తే అది ఆ కామెంట్ తీసుకెళ్ళి మన టెక్ ప్రసాద్ గారికి అదెంత ఏదన్నా కానీ కావచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత చిల్లర కాడువో ఆ కామెంట్ చూస్తే అర్థమైంది. నీ వాళ్ళు కూడా నీకు ఎవరైతే నువ్వు ఫ్యాన్స్ అంటున్నావు, సబ్స్క్రైబర్స్ అంటున్నావు, వాళ్ళంతా చిల్లరగాలని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎంత చిల్లరగా ఫ్యామిలీ జోలికి పోయిన తర్వాత ఏమి ఎవరైనా కానీ మర్యాద పోగొట్టుకుంటారు. ప్రతి ఒక్కరికి మనుషులకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ జోలికి పోతే మాత్రం ఖచ్చితంగా హట్ అవుతారు. యాక్చువల్ చెప్పాలంటే ప్రసాద్ కూడా వీడియో చేయాల్సిన అవసరం లేదు, అతను హట్ అయినాడబ్బా. అతను కొడుకు గురించి చెప్పాడు. ఇప్పుడు 7వ తారీఖు బర్త్డే ఉందంట పిల్లుంది, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళు ఉంటాయి. నువ్వు వాళ్ళ ఆనందాన్ని అంటే శాపానార్థాలు తీసుకోకూడదు. చూడు బై, నువ్వు ఉన్నటువంటి సమస్యలకి, నీకు ఉన్నటువంటి దరిద్రానికి మళ్ళీ ఇలాంటి శాపానార్థాలు తీసుకున్నావంటే ఇంకా పోతావు. నేను అది చూసి ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది అని చెప్పాడు, తర్వాత వచ్చేసి వాళ్ళ బాలేదు, సంథింగ్ ఏదో జరిగింది అన్నాడు. ఆయన ఇంకా ఏడ్ చేశాడు పాపం. చెప్తే ఆటోమేటిక్గా ఆయనకి కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. అలా చేయడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు అది. ఇప్పుడు ఏదన్నా కానీ మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇది కరెక్టా కాదా, ఇది మంచిదా కాదా, ఇది ఇలా చేస్తే దీనివల్ల ఏమైనా దారుణాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఇప్పుడు ఆ తండ్రి మనసు ఎంత బాధపడింది, ఆ పిల్లని అన్నాడు, వాడిని కూడా శాపనాలు పెడుతున్నాడు. ఇతని కళ్ళలో నీళ్లు కూడా రాలేదు. మా ఫ్యామిలీ ఏదో బాధ చెప్పేసుకుంటున్నాడు. అదే 13,000 రూపాయలలో కిరాయికుంటున్నాడంట. ఆ తర్వాత సొంత ఇల్లు లేదు, ఎవరి కోసం చేసుకున్నావు భయ్, ఎవరి కోసం? మేము కూడా ఛానల్స్ రన్ చేస్తున్నాం, నీకు తెలిసిందే. 10 ఛానల్ మనం రన్ చేస్తున్నాము, ఛానల్స్ మేనేజ్ చేస్తున్నాము. మనకి వచ్చే అమౌంట్ ఎంత? యూట్యూబ్ అనేది ఏంటంటే ఒక టూలు, ఒక ఆయుధం. లేక ఇప్పుడు ఫోన్ ఉంది, ఇది ఒక ఆయుధం మాకు. దీనికి ఆయుధ పూజ మాత్రమే చేయాలి అంతే. నువ్వు దాంతో వ్యాపారం చేయలేము. అది ఒక ఆయుధం, అక్కడ ఒక టూల్. మన టాలెంట్, మన యూట్యూబ్ ని యూజ్ చేసుకొని నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు అంతే. అంతేగాని దాన్ని నువ్వు వేరే విధంగా చేసుకోవు. ఇప్పుడు బిజినెసెస్ ఉన్నాయి, లేకుంటే ఏదైనా సర్వీసెస్ ఉన్నాయి, ఏదైనా చేసుకోవాలనుకుంటే చేసుకుంటావు. నాలెడ్జ్ మనం షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు. దాంట్లో మనకున్న టాలెంట్ ని ఇంప్రూవ్ చేసి అంతే కదా, టాలెంట్ ని దాంట్లో పెట్టి దాని నుండి అమౌంట్ తీసుకోవడమే మన పని. అంతేగాని వ్యూవర్స్ సబ్స్క్రైబర్ తీసుకోవడం అనేది ఇది చాలా దాని బదులు అట్లా అడుక్కోకూడదే. ఇప్పుడు నేను ప్రాణం పోయినా నేను ఇలాంటి పనులు డైలాగు, ప్రాణం పోయినా కానీ నేను ఇలాంటి పనులు చేయను అంటే 2021లో ఎక్కడ పోయింది తెలివి? పీ తినడానికి పోయిందే, లేకుంటే బిర్యానీ తిన్నట్టు ఎప్పుడు కడుపు
అన్నం తినకుండా ప్రాణం పైన నేను అడుక్కోను అంటున్నాడు. మళ్ళా మీరు సపోర్ట్ చేయండి, నాకు కింద లింక్ ఇచ్చిన మీరు 10 రూపాయలు వేసినా కానీ నేను మీకు వచ్చే సంవత్సరం ఇస్తా. నువ్వు ఇస్తావు, మేము తీసుకుంటాము. 2021లో ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నావు, ముందు ఆ డబ్బులు సెటిల్మెంట్ చెయ్యి. ఈ దానదాలు మరి ఏముంది నిజంగా అయ్యా, నువ్వు చైనాలో పెట్టాల్సింది, నువ్వు బోర్డు పెట్టుకొని చైనాలో కొట్టాల్సింది పోయి పొరపాటుకి దీని అమ్మ జీవితము తెలుగు కంప్యూటర్ లో తెలుగు యూట్యూబర్ గా పుట్టి అంత యూట్యూబర్స్ ఈ రోజు ఎప్పుడైతే అనిపించేలా నాకు నిజం చెప్తా, ఈవెన్ ఇక్కడ తెలుగు యూట్యూబర్స్ లోనే ఉన్నంత గబ్బు ఎక్కడ లేదు సీరియస్ గా. ఇప్పుడు నా గురించి నేను చెప్తాను, నేను కూడా ఎందుకోసం నేను 2 ఏళ్ళు నేను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినా, ఎందుకు అజ్ఞానంతో వెళ్ళిపోయినా అంటే ఇదే రీజను. అందుకోసం మీరు యూట్యూబ్ నుండి ఎలిమినేట్ మీరు కొట్టుకొని సామాన్ రాబోయి నేను ఉండను, అందుకోసం మిమ్మల్ని నేను తీసేయలేను, నేనే వెళ్ళిపోతా, నా అంతకు నేనే ఎలిమినేట్ చేసుకుంటా అని చెప్పి నేనే ఎలిమినేట్ చేసుకుని ఉన్న వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేసేసి ఈ ఛానల్ వద్దు, ఈ తెలుగు క్రియేటర్స్ లొల్లి పంచాయతీ వద్దు, ఈ ఏమి వద్దు, ఈ ఇంత స్వార్థ పరులు ఎవరు లేరు తెలుగులో. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా అది వేరే విషయం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళే. అంతెందుకు వీడియో ఉన్నాడు గణేష్, టెక్ ప్యాడ్ స్టార్టింగ్ లో వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి అన్ని టిప్స్ గిప్స్ అన్ని ఫాలో చేసి మధుర గురించి 4 మాటలు తప్పుగా మాట్లాడి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఆ మెసేజ్లన్నీ కూడా తీసేసి ఈరోజు నా తెలివితేను నా కొడుకులకి ఎవరికి కూడా పెట్టుమని చెప్పు, ఎవరికన్నా కానీ అందరికి ఒక క్రియేటర్లు వీళ్ళు పెద్ద తోపు యూట్యూబ్లో అంటారు కదా, ఒక సమావేశం ఎవరన్నా కానీ స్పాన్సర్ చేసి పెట్టమని చెప్పు నలుగురిని. నిజంగా మీరు చూద్దాం ఎవరికి ఎంత. ఈవెన్ సాయి కృష్ణ గారికి కూడా హాఫ్ నాలెడ్జే. ఎందుకు గాడు గీడు ఎందుకు మాట్లాడుతున్నానంటే రెస్పెక్ట్ పోయింది వీళ్ళ మీద, నాకు రెస్పెక్ట్ పోయింది. ఎందుకంటే ఇప్పుడు అన్నాడు కదా, ఇప్పుడు టెక్ ప్రసాద్ గారు అన్న యూట్యూబర్స్ అంతా ఇంతే అన్నాడు. అంత పెద్ద ఏమంటే అతను పని చేసుకుంటూ పోతున్నాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అంతవరకు ఉంది కాబట్టి యూట్యూబ్ అనేది అతనికి ఏదో పేరు పెట్టింది. ఇప్పుడు నేనైనా కానీ 2 years నేను లేను, 2-3 years వరకు నేను కూడా లేను. యూట్యూబ్లో వీడియోలను తీసేసా, ఛానల్ ఇన్యాక్టివ్ వెళ్ళిపోయింది. మళ్ళీ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనకు గూగుల్ నుంచి ఆఫర్ రావడము, మళ్ళీ మనం అక్కడ వెళ్ళేసి రావడము, ఇది జరిగింది కదా. వీడియో కాంట్రిబ్యూటర్గా మనకు పోస్ట్ రావడము, ఈ తెలుగు ఛానల్ వల్లే కదా నాకు వచ్చింది, తెలుగు ఛానల్ వల్ల వచ్చింది నాకు. ఇప్పుడు ఎవరైనా కానీ నాకు అన్న నీకు వీడియోలు అన్నీ చూస్తానన్నా, అన్న నేను అన్ని వీడియోలు కూడా నేను అన్నీ ఫ్రీగా చేస్తానన్నా అని చెప్పేసి చెప్తే నేను ఒకటే మాట చెప్తా, నువ్వు వీడియోలు అనేది నీకోసం నీ ఛానల్ బాగా పెట్టుకోవడానికి నా వీడియో చూసావు. నువ్వు వీడియో చూసి నాకు మీద నువ్వు ఏమి సహాయం చేయలేదు. అవును, నీ అవసరం కోసం నువ్వు వీడియో చూసుకోను, అంతేగాని నా కోసం చేసింది కాదు. అందుకోసం నేను అప్పుడు ఛానల్లో వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి ఈ తెలుగు కమ్యూనిటీ వద్దు, ఈ తెలుగులో చేసేది వద్దు, ఏమొద్దు అని చెప్పి అనుకున్నాను. కాకపోతే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది బాగా నిజంగా అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం మనము మళ్ళీ రీఎంటర్ అయ్యి మనకు ఉన్న పేరుని కాపాడుకుంటూ ఉన్న గారికి చేద్దాం. ఇప్పుడు నేను కూడా కోర్సు పెట్టా, 2000 రూపాయల కోర్సు. నేనేమన్నాను, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా వీడియోలు దొరుకుతాయి, ఫ్రీగా యూట్యూబ్లో ఫ్రీగా దొరుకుతాయి, చూసుకోండి. నేను నా కోర్సు తీసుకోవాలి అని నేను చెప్పలేదు. మీకు నా నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే నేను బాగా చెప్తాను, ఏమన్నా కానీ ఉంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నాతో కనెక్షన్ బాగుండాలి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ఒక మెంటర్ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే కోర్సులు తీసుకుంటారు. అవసరం ఉన్నవాడు తీసుకుంటాడు. ఇప్పుడు కడుపు నొప్పి వాడే టాబ్లెట్ తీసుకుంటాడు, డాక్టర్ గారికి వస్తాడు, లేకుంటే అవసరం లేదు వాడికి. ఇప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళు కావచ్చు, ఏదైనా రివ్యూస్ కంటెంట్ వాళ్ళు కావచ్చు, మానిటైజేషన్ ఆగిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కండక్ట్ చేస్తుంటారు కాబట్టి సర్వీసులు అనేది నడుస్తున్నాయి వీకి. అందుకోసమే ఇంతవరకు ఇంకా కంటిన్యూగా ఉన్నారు. అంతే కదా మరి. ఇప్పుడు ఏందో అందుకోసమే ఇతను ఇంకంతే, ఇతను ట్యాగ్ పెట్టేసినాం ఇంకా మనం. సాయి కృష్ణ అంటే టెక్నికల్ బిగ్గర్. ఇప్పుడున్న మర్యాద అంతా పోయింది, ఉన్నది కొంచెము పోయింది. ఏదో కోర్సులు గీసులు పెట్టుకుని చేసుకుంటున్నాంలే అనుకుంటున్నాడు. అన్నీ కూడా సెట్ అయింది. ఆ వీడియో మీద ఎన్ని వ్యూస్ వస్తే ఆ వ్యూస్కి డబ్బులు కూడా వస్తాయేమో నాకు తెలిసి. కంపల్సరీ ఆ డబ్బులు కూడా ఆంకి ఇచ్చేస్తాను నేను.
వాడు ఫోన్పే గిన్పే నంబర్ ఉంటుంది నా దగ్గర, ఆ డబ్బులు అందుకే కొట్టేస్తా. మనకెందుకు మళ్ళీ, లేకుంటే మమ్మల్ని వాడుకొని వాళ్ళు వీడియో చేశారు ఆ డౌట్ మనకు. ఏమంటే చెప్తున్న విషయం ఏంటంటే ఈ వీడియో పైన ఎంతన్నా కానీ 10 రూపాయలు కూడా రెవెన్యూ జనరేట్ అయ్యిందంటే కూడా ఆ 10 రూపాయలు కూడా మీరు స్కానర్ పెట్టారు దానిపైన మేము కూడా స్కానర్ కాదు, వీడియో డిలీట్ చేసాడులే, మనకు నంబర్ ఉంది, అది పెద్ద విషయం కాదు. అతను ఫోన్ పే కూడా కొట్టేస్తాం, ఫోన్ పే చేస్తాం బ్రో అంతే, ఏం కాదు. పోనీ ఇలాగనే వీడియో చేసి మీకు డబ్బులు సాయం చేస్తాం బ్రో. ఎందుకంటే మీరు కూడా యూట్యూబ్ కమ్యూనిటీలో ఉన్నారు కాబట్టి. నేను ఎవరితోనూ కాంటాక్ట్ లో లేను. నాకు నిన్న ఇతను సాయికృష్ణ వీడియో చేసిన తర్వాత 5 మంది ఫోన్ చేశారు. అందులో అన్వేష్ కూడా ఉన్నాడు. నా అన్వేష్ నిన్న రాత్రి ఫోన్ చేసినాడు, ఆర్స్ మాట్లాడు నాతో. ఏంది ఇది, ఏంటి ఇట్లా. అరే భయ్, ఇప్పుడు మాకు తెలిసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడు అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. కంపల్సరీ అవును, మనకి ఎలానే ఉంటది. అవును. మీరంతా క్రియేటర్స్ అంటే ఏంటి, ఇప్పుడు అంతా మీరంతా టెక్ కేటగిరీ కాబట్టి ఏంటి బ్రో ఇది ఏంది సమస్య అని చెప్పి కాల్ చేసి ఏమి అసలు ఆడికి కొన్ని డౌట్లు వచ్చాయి, ఏమైనా వీళ్ళు గేమ్ ఆడుతున్నారా అని. ఇప్పుడు వీడియో చూసినాం మనం. అవును, వీడియో కోసం వీడియో చూస్తే అట్లా అయితే ఏం లేదు. ఎందుకోసం అంటే అతను ఎంత ఎమోషనల్ గా చెప్పారు, అతన్ని పిల్లని కూడా తిడుతున్నానని చెప్పి ఎంత బాధపడ్డాడు. అందుకోసం పిల్లాన్ని కూడా చూపించట్లేదు. అతని ప్రైవసీలో మళ్ళీ ఏం చేస్తారో వాళ్ళకి అని చెప్పి అనుకోవడము అంతా ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. అది దీంట్లో ఉన్నటువంటి బాధలు, దీంట్లో ఉన్నటువంటి ఏదైతే ఉన్న శాపనార్థాలన్నీ తగులుతాయి. ఒకటి శాపనార్థాలు ఎప్పుడు కూడా తీసుకోకూడదు. ఇప్పటికీ ఎన్ని అప్పులు చేసావో నాకైతే తెలియదు. 30 లక్షలు, ఒకటి కాదు 2 కాదు 30 లక్షలు కాదు. ఎంత నీట్ గా అంటున్నాడు అంటే, ఆ 30 లక్షలు నాకు వచ్చేస్తే ఆ లింక్ నేను తీసేస్తా. ఏంది ఇది 30 లక్షలు? ఏ జన్మలో బాగున్నామా నాని. ఆయన ఫాలోవర్స్ కి చెప్పుకున్నాడు అబ్బా, ఆయన ఫ్యాన్స్ కి చెప్పుకున్నాడు. నీకు చెప్పినాడా, నీకు ఏమన్నాడా? ఒకప్పుడు సాయం చేయడానికి మేము కూడా ఉన్నాం దాంట్లో, ఫాలోవర్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే మన తెలుగు క్రియేటర్ అనే ఒక అభిమానంతో ఇతనికి కూడా హాఫ్ నాలెడ్జ్, సాయి కృష్ణ కూడా 200% హాఫ్ నాలెడ్జ్. ఒక మంచి ఫ్రెండ్ ని పోగొట్టుకున్నాం 200%. ఎందుకంటే ఒకనొక కాలంలో నీకు హెల్ప్ చేశాడు. ఇప్పుడు నేనే ఉన్నా, ఎవరైనా నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, డబ్బులు అడిగారు అనుకో, ఒక 2000 కావాలా 5000 కావాలని ఇచ్చేస్తా, ఇచ్చేసి చూస్తా అంతే. ఇప్పుడు ఎవరికైనా అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు వచ్చి నువ్వు డబ్బులు అడిగినావు, ఒక 5000 అడిగినావు, ఇచ్చేస్తా. నీకు అడగను నేను, నీకు ఇచ్చేస్తా అంతే. అవి పోయినాయి అని చెప్పి ఇచ్చేస్తా నేను. నీ అంతగా నువ్వే గుర్తుపెట్టుకొని ఇస్తే అది ఫైనాన్షియల్గా కొంచెం నా శక్తికి మించి తర్వాత నీకు సాయం చేయాలా లేదా అని చెప్పి ఆలోచన. అది తర్వాత అది కూడా నా దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా. నువ్వు ఇలేదనుకో నేనేమంటాను, అరే నువ్వు అప్పుడే 5000 ఇచ్చింది నీకు, నువ్వు అదే ఇలే, నేను ఈ నమ్మి నీకు ఎట్లా ఇయ్యాలా? నేను నా దగ్గర కోట్లు ఉండొచ్చు, నీకు ఏమైనా రూల్ ఉందా? రూల్ అయితే లేదు, కంపల్సరీ అయితే లేదు. దానికోసం నువ్వు వీడియో చేయాల్సిన ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం నీకు డబ్బులు ఇచ్చినారు, అందరు దానం చేసినారు. అమ్మ బాబు, అయ్యా బాబు నేను ఛానల్ డిలీట్ చేస్తా అంటే అందరు డబ్బులు ఇచ్చినారు, నువ్వు బాగుపడినావు. ఇప్పుడు కూడా ఏమైంది, మళ్ళీ అయ్యా అప్ప కాడికి వచ్చినావు. అప్పుడు ప్రసాద్ గారు కూడా వీడియో తీసి చెప్పారు కూడా, ఇట్లా ప్రమోట్ చేసి చెయ్యండి ఇట్లా అని చెప్పేసి. అంటే అంత కృతజ్ఞత భావం లేదా నీకు? మరి ఒక్కసారి లేదు అని చెప్తే నువ్వు ఇంకా యుద్ధాలు వీడియోలు చేస్తా, 100 కోట్లు ఎట్లా అది చెప్తున్నా కదా. ఇతను పెద్ద హిట్లరు, ఈయనకు ఒక ఆర్మీ, దీనికి ఒక ఇది పెద్ద మళ్ళీ దాంట్లో మమ్మల్ని ఈ యూట్యూబర్స్ అంతా ఇంతే అని చెప్పేసి మా సమాజంలో మా మర్యాద యూట్యూబర్స్ మర్యాద లేకుండా చేయడము. ఇందువల్లనే మనం కూడా ఈ వీడియో చేయడం అనేది కారణం.